For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మేడం, చాలామంది ఆర్భాటంగా చేస్తుంటారు కదా మేడం పూజని. అంటే నేను ఆ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ, సో ఫస్ట్ వాళ్ళ రెడీ అవ్వడానికి ఎక్కువ టైం ఇచ్చి తర్వాత పూజని స్టార్ట్ చేస్తుంటారు కదా ఆర్భాటంగా. అయితే నేను ఒకటి చెప్పినా, చాలామంది అంటారు మనము పూజ చేసేటప్పుడు లక్ష్మిలాగే అలంకరించుకొని చెయ్యాలి, అమ్మవారిలాగే అలంకరించుకొని చెయ్యాలి అని అంటారు కదా. నో అండి, ఆ రోజు అమ్మవారే అందంగా కనిపించాలి, మనం అలాగ అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవిలా అలంకరించుకొని చెయ్యాలి అనేదాన్ని నేను చెప్పను, కానీ లక్ష్మీదేవికి ఉన్నంత మనసుతో మనం చేస్తే, అంటే అమ్మవారు ఏంటి, చెడు చేయకూడదు ఇతరులకి, మంచే చెయ్యాలి అనుకునే మనసుతో ఉంటుంది ఆవిడ ఎప్పుడూను. ఆ మనసుతో మనం పూజ చేసుకోవాలి. అంటే సుమంగళిగా కావాల్సిన గాజులు వేసుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, మెల్లో పెళ్ళైన వాళ్ళైతే మంగళస్తోత్రం ఉంటుంది, కాళ్ళకు పసుపు రాసుకుంటాం, మెట్టెలు పెట్టుకుంటాం. పూజ అయ్యే వరకు తల కూడా దువ్వకూడదండి, తలలో చెయ్యి కూడా పెట్టొద్దు. మడి చీర ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఇవన్నీ ఊరికే రాలేదు. ఊరికే నెత్తిపైన చెయ్యి పెట్టుకొని ఆ చెయ్యి ఇంకో దాంట్లో పెట్టొచ్చా? లేదు, పెట్టకూడదు. అందుకే చక్కగా జుట్టు ముడి చేసుకొని, నేను రోజు తలక్షణాన్ని కూడా చేయను. అసలు ఎలా అంటే, పూజ గది మా పూజ గది చూసావు కదా, అక్కడే ఒక బెడ్ చిన్నగా అరేంజ్ చేసుకుంటా, ఒక దుప్పటి, అతో 9 days. ఆ 9 days ఇంకా అంటే నాకు కొంచెం మామూలుగా టైంలో అంటే ఒక్కొక్క ఇయర్ చేస్తాను, ఒక్కొక్క ఇయర్ చేయను. గురుచరిత్ర కూడా స్టార్ట్ చేసుకుంటా. ఆ 9 days ఇంకో యావిగేషన్లో వండుకుంటా ఉంటాము, అదే మైండ్ సెట్లో ఉంటాము ఆ 9 days. ఎందుకు అంటే పూజ అనేది మనసుకు సంబంధించింది. మనం ఇన్ని అంటే ఈరోజు కావలసిన నైవేద్యాలు అన్నీ పెట్టేసి ఇతరులను మనం దుఃఖిస్తే దాని విలువ ఉండదు. అమ్మవారిని మనస్ఫూర్తిగా అదే ఆలోచనలో, భగవంతుడి దగ్గరే మనం ఉన్నామన్న 9 days ఆలోచనలో ఉంటే అదే పూజ. నువ్వు ఏ దీపం పెట్టక్కర్లేదు, ఏ పూజ చేయక్కర్లేదు, నువ్వు ఎవ్వరికీ హాని చేయకుండా ఉండి ఒక మానవ రూపంలో నువ్వు భగవంతుని చూస్తే అదే పూజ. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునేవండి. ఏంటంటే దీపం మన కోసం పెట్టుకుంటాం, ధూపం మన కోసం వేసుకుంటాం, మనం ప్లెజెంట్నెస్ కోసం వేసుకుంటాం. ధూపం వేస్తే ఏమంటారు, ఇల్లు అంతా పాజిటివ్గా ఉంది అంటారు. దీపం పెడితే ఇల్లు కలకల్లాడుతుంది అంటారు. ఇవన్నీ మన కోసం చేస్తాం, కానీ మనం భగవంతుడి కోసం చేసేది ఒకటి, మన మనసు ఆయన దగ్గర పెట్టడం. అదే పూజ, నాకు తెలిసిన పూజ అయితే. నువ్వు లలితా సహస్రనామం చదివినంతసేపు కూడా అమ్మవారు నీ కళ్ళ ముందు కనిపించాలి, అదే పూజ. నువ్వు కనకదార స్తోత్రం చదివినంతసేపు శంకరాచార్యులు గారు అమ్మవారిని ఎలా అడిగారు, ఆయన రూపం, ఇన్ని పిక్స్ వస్తున్నాయి కదా, ఆయన రూపం అమ్మవారు ఎలా ఇస్తున్నట్టు ఇదే మనకు కనిపించాలండి. అంతకు మించి మనం కూర్చొని ఓ పూజలు, ఇదైతే నాకు తెలిసినంత వరకు నేను పూజ అని నేను అనుకోను. ఇదే నా పూజ. ఇవన్నీ కూడా దీపం ధూపం ఇవన్నీ మన కోసం మనం పెట్టుకునేవే. ఒక స్తోత్ర పారాయణం కావచ్చు, ఇలాంటివి మనం ప్లెజెంట్నెస్ కోసం, మనం ఒక పాజిటివ్నెస్ని పెంచుకోవడానికి మనం చేసేవి. ఇవి చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ప్రతి ఒక్కరికి ఒక్కటే, చదవడం వచ్చిన వాళ్ళు అయితే మార్నింగ్ చక్కగా లలితా సహస్రనామం చదువుకోండి. మధ్యాహ్నం మీరు ఉపవాసం కూడా చాలామంది అంటారు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాలి అని అంటారు. నేనైతే ఉపవాసం చెయ్యను. అంటే మీరు ఈ 9 days ఉపవాసం ఉండరా? ఉపవాసం ఏమి ఉండను. నేను మార్నింగ్ ఏం తిన్ను, అంటే అమ్మవారికి మళ్ళీ మధ్యాహ్నం నైవేద్యం పెట్టే వరకు మార్నింగ్ ఏం తినను. నేను చెప్పాను కదా, ఉదయం పాలు, అమ్మవారికి పాలు కానీ కంపల్సరీ పానకం పెట్టుకుంటాను, పళ్ళు పెట్టుకుంటాను. మధ్యాహ్నం మా ఇంట్లో అందరూ తినడానికి ఏదైతే నేను వంట చేస్తానో అదే వంట, ఉల్లి వెల్లుల్లి కలవకుండా 9 రోజులు ఇంట్లో నలుగురు ఎవ్వరం కూడా ఏది ముట్టుకో, అంటే బయటవి తినడం కానీ చేయడం కానీ నలుగురం చేస్తాం. అంటే పిల్లలిద్దరూ, నేను, మా హస్బెండ్ నలుగురం చేస్తాము. ఉల్లి వెల్లుల్లి కలవకుండా వంట చేస్తాను, అదే అమ్మవారికి పెడతాను. పెట్టి ఓపిక ఉంటే స్పెసిఫిక్గా పరవన్నం పులిహోర చేస్తాను, ఉంటే లేదు అంటే అన్నం పప్పు కూర పచ్చడి ఏదన్నా చేస్తాను. పెరుగన్నం. నా ఇంటికి నా అమ్మ వస్తే నేను భోజనం ఎలా పెడతానండి, సేమ్ అలాగే అమ్మవారు కూడా నా అమ్మనే అనుకుంటాను. నా అమ్మ వచ్చింది, నేను భోజనం పెట్టాను, తిన్న తర్వాత మంచినీళ్ళు ఇవ్వాలి కదా, మంచినీళ్ళు ఇస్తాను, అలానే పెట్టుకుంటాను. అంతే, అదే నైవేద్యం. సాయంకాలము మళ్ళీ పళ్ళు పెట్టుకుంటాను. కానీ ఇవన్నిటికన్నా నేను నియమకం పెట్టుకునేది అయితే ఒక్కటే, మార్నింగ్ లలిత సహస్రనామం చదువుతాను, ఈవినింగ్ కనకదార స్తోత్రం చదువుతాను. ఆ ఇయర్లో నాకు ఏదైనా అంటే చదవాలి అనుకుంటే గురుచరిత్ర నేను పారాయణము 7 days చేసుకుంటానన్నమాట. ఇదే నేను పూజ చేసుకునే విధానం. ఈ 9 days అయిపోయిన తర్వాత ఆ గౌరీదేవి వినాయకుడు ఎవరైతే ఉన్నారో అమ్మవారిని కొంచెం పసుపు అంటే తాలికి పెట్టేసుకొని మిగతాది వాటర్లో కలిపేసి మొక్క దగ్గర ఎక్కడన్నా
వేసేస్తాను. నేను 9 days చేసుకునే విధానం ఒక్కటే. అఖండ దీపం పెట్టుకోవాలా, కలసం పెట్టుకోవాలా. చాలామందికి ఇంకోటి ఏంటంటే మాకు ఆనవాయి లేదు కదా. ఏంటి, అమ్మవారిని పూజించడానికి భగవంతుని పూజించడానికి ఆనవాయి అవసరం లేదండి. ఆనవాయి అక్కర్లేదు. భగవంతుని పూజించడానికి మనసు కావాలి. భగవంతుడు ఎప్పుడైతే కాలం అంటే నేచర్ అని అనుకుంటామో, నేచర్ అందరికీ కావాలి కదా. మరి నేచర్లో ఉన్న అమ్మవారు కూడా అందరికీ కావాలి కదా. అందరికీ కావాలి. మరి అలాంటప్పుడు భగవంతుడు పూజించడానికి ఆనవాయి కావాలా? అఖండ దీపం పెట్టడానికి కూడా నా వరకు నేను ఒక్కటే అనుకుంటానండి, ఏకాగ్రత పెంచడానికి అఖండ దీపం. అఖండ దీపం పెట్టిన కాంచి ఏంటి, కొండ ఎక్కకూడదు. మనం ఏంటి, అమ్మో అది కొండెక్కిపోద్దేమో, నీట్గా ఒత్తు పైకి తీయాలి, నూనె వెయ్యాలి, అఖండంగా వెలగాలి, ఈ 9 days మంచిగా ఒక భక్తితో ఉండాలి. ఏదైనా ఒక సైంటిఫిక్ రీజన్ అండి. అందువల్ల మనం చేసుకునేదంతా ఇవన్నీ అవసరం లేదండి. అమ్మవారి ఫోటో, లలిత శాసనం, లలిత అమ్మవారి ఫోటో ఒకటి తెచ్చుకొని చక్కగా రోజు ఒక పుష్పం పెట్టుకొని 2 దీపాలు వెలిగించుకొని మన ఓపిక ఎంత ఉంటే అంత నైవేద్యం పెట్టుకొని ఒక స్తోత్రం, ఈ 9 రోజులు అమ్మ నీది ఒక లలిత శాసనం అనే కదా, నీది ఒక స్తోత్రం పఠిస్తాము. లేదా అమ్మ శ్రీమాత్రే నమః అనే స్తోత్రాన్ని ఒక 108 సార్లు చెప్పుకుంటాను నేను రోజును. ఈ ఇయర్ నేను ఎలా అయితే ఉన్నానో, నేను మంచిగా ఉన్నాను, నేను నెక్స్ట్ ఇయర్ కూడా నేను మళ్ళీ నిన్ను పూజించుకునే అంత భాగ్యాన్ని నాకు కలిగించు. అంటే ఆ ఇయర్ అంతా మనం మంచిగానే ఉంటామండి. 1 year అంతా మనం మంచిగా ఉన్నాము అంటే కదా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజించుకోగలుగుతాము. మనం అమ్మవారిని అడగవలసింది ఎప్పుడూ కూడా ఒకటే శ్రావ్య, ఏంటి అంటే భగవంతుని అడగవలసింది, అమ్మవారు అని కాదు, భగవంతుని అడగవలసింది ఒక్కటే. నాకు అన్ని డోర్లు క్లోజ్ అయిపోయి నాకు సమస్య వచ్చినప్పుడు నా సమస్యని నేనే సాల్వ్ చేసుకునేంత ఓపిక ఇవ్వి నాకు అని అడగాలి. నా కోరిక నెరవేర్చు అని అడగక్కర్లేదు, ఓపిక ఇవ్వి నాకు, ఆ సమస్యని నేనే సాల్వ్ చేసుకోవాలి. ఒక డబ్బు సమస్య వచ్చింది, ఆ డోర్స్ తెరిచే విధానము ఏంటంటే నిన్నడుక్కున్నా ఎవ్వరు ఇచ్చినా మళ్ళీ అడుగుతారు. భగవంతుడు మళ్ళీ అడగడండి, ఆయన అడుక్కుంటే దారి చూపిస్తాడు. వీళ్ళేదో చేసుకోమని చెప్పారు, వాళ్ళేదో చేసుకోమని చెప్పారు. దేవి భాగవతంలో ఉన్నాయి ఇవన్నీ, నేను లేదని అనట్లేదు. అన్నీ కట్టాలి, చీరలు పెట్టాలి, ఇలాగా అలాగా అని అంటారు, అదంతా నిజమే. అయినా సరే ఏ ఓపిక లేనప్పుడు చేసుకోవడం మానేయడం కన్నా మనకి ఎంతలో ఉందో అంతలో చేసుకోవడం ఇంపార్టెంట్. అమ్మవారిని ప్రేమతో పిలిస్తే ఆవిడ వస్తుంది. మన అమ్మ ప్రేమతో పిలిస్తే మన అమ్మ రాదా? వస్తారు కదా. మన అమ్మనే కన్నా అమ్మ ఆవిడ రాకుండా ఉంటుందా? వస్తారు కదా. కానీ భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. బాబాగారు చెప్పారు కదా, సద్దా సబూది. అలాగే అమ్మవారిని కూడా భక్తితో పిలిస్తే కంపల్సరీ అమ్మవారు కరుణిస్తారు. భక్తితో పిలవండి. ఆ 9 రోజులు ఒక స్తోత్రంతో పిలవండి. స్తోత్రం ఎందుకు నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, పూజ కన్నా స్తోత్ర పారాయణం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనం స్తోత్రం చేసినప్పుడు ఏంటంటే ఆ మనసులో అమ్మవారిని ఊహించుకుంటూనే ఉంటాము. అది లలితా సహస్రనామం కావచ్చు, కనకదార స్తోత్రం కావచ్చు, మహాలక్ష్మి అష్టకం కావచ్చు, ఎనీవన్ మనకు అక్కడ అమ్మవారు కనిపిస్తారు. అది ఇంపార్టెంట్. ఈ చీర కట్టాలా, ఆ చీర కట్టాలి, ఇప్పుడులో వస్తుంది అమ్మవారికి కట్టే చీర మనం కూడా కట్టుకోవాలి అని. నేనైతే 9 రోజులు ఒకే మడి చీర పెట్టుకుంటా. నవరాత్రులు రేపు స్టార్ట్ అవుతాయి అనగా ఒక చీరని నేను చక్కగా ఉతికి ఆరబెట్టేసుకొని ఆ ఉదయం లేసి అదే మడి చీర పూజ అమ్మవారికి నైవేద్యం వంట చేసేసి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆ చీరతో తినను. ఆ చీర మళ్ళీ చక్కగా ఇప్పేసి పూజ అయిన తర్వాత మార్చేస్తారు. ఇప్పేసి మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసుకొని అక్కడ పెట్టేసుకుంటాను. ఆ 9 రోజులు ఒకే మడిచీర ఉంటుంది నాది. మధ్యలో 1 day మళ్ళీ ఉతుక్కుంటాను. ఆ 9 days ఒకే మడిచీర ఉంటుంది. జుట్టు దువ్వుకోను, పైకి సెగ ముడిచేసుకొని లలితా సహస్రనామం చదవనందుకు కూడా నేను జుట్టు ముడుచుకొని వెళ్ళిపోతాను అనమాట. అసలు ఒక వెంట్రుకు కిందకి పడితే నాకు నచ్చదు. ఫస్ట్ వంట చేసేటప్పుడు కూడా నాకు నచ్చదు. మామూలుగా వంట చేసేటప్పుడు కూడా నేను జుట్టు ముడుచుకొని చేస్తాను. నాకు జుట్టు కిందకి పడితే నచ్చదు. అందువల్ల చక్కగా మడిచేసుకొని మనకి ఏవైతే సుమంగళి కావాలో అవి పెట్టుకొని చేస్తే చాలండి. ఆడపిల్లకంటూ కొన్ని ఉన్నాయి కదా, అవి పెట్టుకొని చేస్తే చాలు. లక్ష్మీదేవిలాగా కూర్చొని చేయాలి అంటే అంత అలంకరించుకొని నీ మనసు లక్ష్మీ మనసులా లేకపోయినప్పుడు నువ్వు బయట ఎంత అలంకరించుకున్నా వేస్ట్. అది అమ్మవారు అంటే ప్రేమతో చూడడం, ఆ ప్రేమ ఇంపార్టెంట్. లక్ష్మి అంటే ప్రేమ అండి, ప్రేమతో చూడడమే అమ్మవారి తత్వం. అది కావాలి మనకి, బయట రూపం కాదు. ఎలా అలంకరించుకున్నాము, ఏం పెట్టుకున్నాము, ఏం వేసుకున్నాము అనేది కాదు. అమ్మ ఇచ్చేది ప్రేమ. ఆ ప్రేమ నీలో కూర్చుకొని నువ్వు పూజ చేయి, అదొకటే ఇంపార్టెంట్. ఏం నైవేద్యం పెట్టావు అంటే అమ్మకి నువ్వు ఏం పెట్టినా అమ్మకి ఇష్టమే, ఆవిడ యాక్సెప్టెడ్. అమ్మకి నువ్వు ఏం పెట్టినా ఆవిడ తీసుకుంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనసు. అమ్మ దగ్గర మనసు పెట్టండి. అమ్మ నీ పాదాలు ఎలా పట్టుకోవాలి, నేను
నాకు పట్టుకునే మార్గం చూపించు అని అడిగితే అమ్మ కరుణిస్తుంది. నేను చేసుకునే పూజా విధానం ఇది ఒక్కటే, ఇంతకు మించి ఏం లేదు. నాకు అలా ఇష్టం, అంటే నాకు అలానే ఇష్టము. నేను అలానే 13 years నుంచి చేసుకుంటున్నాను. నేను నా ఇంట్లో నా కూతురే అమ్మవారని నేను అనుకుంటాను కాబట్టి నా కూతురికే చక్కగా కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం నా కూతురికి ఇచ్చుకుంటాను. ఆ 9 days ఎవరు వచ్చినా శ్రావ్య నా ఇంటికి అమ్మవారు వచ్చిందని తాంబూలం ఇచ్చుకుంటాను. ఇది నేను 9 days చేసుకుంటాను. నేను చేసుకునే పూజా విధానం ఇది ఒక్కటే. దీనికి ఖర్చు ఉండదు, ఆర్భాటం ఉండదు. డైలీ మనం దీపం పెట్టుకుంటాం కదా, ఆ దీపంతో పాటు అమ్మవారికి 2 పువ్వులు ఎక్స్ట్రాగా పెట్టుకుంటాను. చెప్పాను కదా నేను ప్రకృతి రూపం అమ్మవారని. అంటే ఆవిడకి ప్రకృతిలో దొరికేవన్నీ ఆవిడకి ఇష్టమే. పువ్వులు ఇష్టము, చక్కగా పసుపు ఇష్టము, కుంకుమ ఇష్టము, అవే ఇష్టమండి. బంగారాలు నగలు ఇవన్నీ కాదు. పసుపు, కుంకుమ, పువ్వులు ఇవే. ఓపిక ఉంటే ఆ 9 days తర్వాత దసరా రోజు అమ్మవారికి తాంబూలం కింద ఒక చీర సమర్పించుకొని, ఆ చీర కూడా మనమే ఉంచుకుంటాం కానీ అమ్మవారికి పెట్టుకుంటాం కాబట్టి తాంబూలం కింద ఇచ్చుకుంటే, ఇది ఒక్కటి నేను చెప్పేది. నా పూజా విధానం అయితే ఇది. ప్రత్యేకంగా ఇది అది అని నేను ఏం చెప్పాను. అందరూ చేసుకోండి. 1 year మనం స్టార్ట్ చేస్తే హాస్టల్లో ఉన్న ఆడపిల్లలు కూడా, మగపిల్లలైనా ఆడపిల్లలైనా పూజే చేయవలసిన అవసరం లేదు. ఈ 9 days ఒక నియమకం పెట్టుకోండి అమ్మా. ఈ 9 days నేను ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళాలి, శ్రీమాత్రే నమః అని ఒక 9 సార్లు జపించుకోవాలి, కూర్చోవాలి, ఎవరికి హాని చేయకూడదు, ఒక టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. నేను చాలా అదే పూజ. ఇంకంతకుమించిన పూజ ఏముంది? నువ్వు నవరాత్రులు చేసినట్లు లెక్కే. ప్రతిరోజు నైవేద్యం పెట్టి ఇచ్చేస్తే నవరాత్రులు కాదు. 9 days గుడికి వెళ్తున్నావు, అమ్మవారిని చూసుకుంటున్నావు, కళ్ళారా అమ్మవారిని చూస్తున్నావు, దండం పెట్టుకుంటున్నావు, శ్రీమాత్రే నమః అని అనుకుంటున్నావు, ఇంటికి వస్తున్నావు, అయిపోయింది 9 days. నీకు కుదరదు కాబట్టి హాస్టల్లో ఏది పెడితే తింటావు. హాస్టల్లో ఒక నాన్ వెజ్ మానేయండి, హాస్టల్లో ఏది పెడితే తింటాం. ఆ 9 days కొంచెం బయట తినడం అది మానేస్తే, అంటే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా, మానేస్తే ప్రతి ఒక్కరి జీవితం అమ్మను పట్టుకుంటే మారుతుంది. నేను చెప్తున్నాను కదా, గురుబలము అమ్మవారి శక్తి రూపము ఉంటే జీవితంలో ఏదన్నా సాధించవచ్చు. అమ్మ శక్తి రూపము, ఆ దత్తాత్రేయుడు గురు రూపము. అందుకే నేను అంతకుముందు వీడియోలో కూడా గురుచరిత్ర పవర్ గురించి అదే చెప్పాను. నేను గురువును పట్టుకుంటే ఎనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. గురువును పట్టుకుంటే అమ్మవారు కూడా, అంటే దైవ బలం ఏంటి అనేది కూడా తెలిసేది గురువు వల్లే. అందువల్ల దత్తాత్రేయుని పట్టుకోండి, అమ్మవారిని పట్టుకోండి. దత్తాత్రేయుని పట్టుకుంటే మళ్ళీ చాలామంది అంటారు, అంటే వెంకటేశ్వర స్వామి ఆయనేనండి, అన్ని రూపాలు ఆయనే. అందులోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. శివుడు అందులోనే ఉన్నారు, విష్ణువు అందులోనే ఉన్నారు, బ్రహ్మ అందులోనే ఉన్నారు. అంటే మనం అన్ని దేవుళ్ళు పట్టుకున్నట్టే. గురుదైవము దత్తాత్రేయుడు, అమ్మవారు, సరిపోతుంది. మేడం, దేవీ నవరాత్రుల గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ఉన్నంతలో ఆర్భాటాలకి పోకుండా ఉన్నంతలో ఎలా చేసుకోవాలనేది చాలా నీట్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.